నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ కాలసర్పదోషం అనేది ప్రధానంగా 12 రకాలుగా ఉంటుంది. ఈ 12 రకాలైన కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా మంగళవారం రోజు సూర్యాస్తమయ సమయంలో పారే నీళ్లలో 5 కొబ్బరికాయలు పీచుతో ఉన్నవి విడిచిపెడుతూ రాహుకేతువులను మనస్సులో స్మరించుకోవాలి. రాహుకేతువులకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. అలా చేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా వెండితో కానీ పంచలోహాలతో కానీ ఒక నాగ రూపును తయారు చేయించుకొని ఆ నాగ రూపుని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆ నాగరూపుకి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా ఈ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా షష్ఠి తిథి అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించడం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడటానికి శివారాధన విశేషంగా సహకరిస్తుంది. శివలింగానికి గంధం కలిపిన జలంతో అభిషేకం చేయటం, గంధంతో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా కూడా ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటుంది శాస్త్రం. కాబట్టి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మంగళవారం ఆంజనేయ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. మీ గృహంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి తమలపాకుల దండను అలంకరించి ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. ఆంజనేయ స్వామి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఉద్వర్తనాన్ని నిర్వహించటం ద్వారా ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఉద్వర్తనం అంటే గంగసింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి చిత్రపటంలో మొత్తం అలంకరణ చేయాలి. ఇలా ఉద్వర్తనం చేయటం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ఆంజనేయుడికి అప్పాలు నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ శ్లోకాన్ని 11 సార్లు చదువుకోవటం ద్వారా ఎలాంటి అసాధ్యమైనటువంటి కార్యక్రమాలైనా సరే ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా సుసాధ్యం చేసుకోవచ్చు. ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. మంగళవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా బుధుడికి అధిష్టాన దేవతలైనటువంటి గణపతిని విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. ప్రకృతి అయినటువంటి దేహం అనగా స్థూల సూక్ష్మ కారణ దేహములతో ప్రకృతి అతీతులైన పరమాత్మను కలిపి చూడడం ఎలాంటిది అంటే రజ్జు సర్ప భ్రాంతి. భ్రాంతి చేత జరుగుతున్నది ఇక్కడ అన్నాడు. ఇక్కడ అందుకే భ్రాంతిపూర్వకమైన సంబంధం. భ్రాంతిపూర్వకమైన సంబంధం తొలగాలంటే దేని వల్ల తొలగుతుంది? జ్ఞానం వల్ల తొలగిపోతుంది. అది జ్ఞానంతో సులభంగా తొలగిపోగలదయ్యా ఈ బంధం. ఆ పని చెయ్యకుండా అజ్ఞానంతో లేనిదాన్ని అలాగే పట్టుకు వేలాడుతూ జన్మలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఎలాంటిదంటే వాళ్ళని వాళ్ళు చంపుకోవడమే జరుగుతుంది సుమా అంటాడు కృష్ణ పరమాత్మ. ఇదేంటండి మరి అంత మాట్లాడేసాడు మా అజ్ఞానులందరినీ కలిపి అంటే అంటాడు. మరి ఏం చేస్తాం, బాగుపడాలని ఆయనకు తపన గనుక. అయితే ఇప్పుడు
ఆ ఆత్మస్వరూపుని క్షేత్రజ్ఞుడు ఎలా ఉన్నాడు. క్షేత్రాలు మారిపోతున్నాం, అందరి క్షేత్రాలు ఒక్కొక్కలా ఉండట్లేదు, వాడు చేసిన కర్మలు బట్టి వస్తున్నాయి. క్షేత్రుడు ఒకేలా ఉన్నట్ట. ఎలా ఉన్నాడు? సమం సర్వేషు భూతేషు. మళ్ళీ వచ్చిందండి సమత్వం. ఎన్ని మార్లు వస్తుందో. సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం. ఉన్నవాడెవడు సమముగా అన్నిటి యందు, క్షేత్రజ్ఞుడు అన్నిటి యందు ఉన్నాడు, ఒక్కడే. అంటే క్షేత్రజ్ఞ శబ్దానికి ఏకవచనం వాడారు, క్షేత్రముల శబ్దానికి బహువచనం వాడడంలోనే క్షేత్రజ్ఞుడు నిజానికి క్షేత్రానికి ఒక్కళ్ళలా కనబడ్డా వాడు ఒక్కడే అని చెప్పాం. వాడిని సమం సర్వేషు భూతేషు తిష్టంతం మళ్ళీ ఏకవచనం వాడాడు. చాలా జాగ్రత్తగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆచార్యులకే సార్వభౌముడు కదా ఆయన, ప్రధానాచార్యుడు ప్రథమాచార్యుడు ఆయన. అందుకే తిష్టంతం పరమేశ్వరం. కనుక పరమేశ్వరుడిని ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్కడున్నాడు? సర్వేషు భూతేషు, అందరు భూతాలు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సమముగా ఉన్నాడు. ఇక్కడ ఇది మళ్ళీ మనకి బృహదారణ్యకంలో సమపృష్టిన సమో మసకేన సమో నాగేన సమోనేన సర్వేణ అంటూ మాట చెప్తున్నది. ఇక్కడ సమముగా ఉన్నాడండి పరమాత్మ అన్నిటి యందు. అందుకే సమం సర్వేషు భూతేషు. ఆ సమమై ఎవడైతే ఉన్నాడో వాడిని చూడాలి అన్నాడు. వాడిని చూసినవాడు చూసినవాడు అన్నాడు. ఇక్కడ ఈ చూసినవాడు అంటే అర్థం ఏంటి? తెలుసుకున్నవాడు అని అర్థం. తెలుసుకున్నవాడు అనడానికి సంస్కృతంలో ఏమంటారండి? జ్ఞాని అని అర్థం ఇక్కడ. కనుక ఎవడయ్యా జ్ఞాని అంటే పదార్థ విజ్ఞానాలు తెలిసినవాడు కాడు, పరమార్థ జ్ఞానం తెలిసినవాడు మాత్రమే జ్ఞాని అని చెప్తున్నాడు ఇక్కడ. పరమార్థ జ్ఞానం వాడేటప్పుడు పదాలు ఎలా వాడేమో చూసారా? పదార్థ విజ్ఞానాలు అన్నాం, పరమార్థ జ్ఞానం అన్నాం ఇక్కడ. అంటే పదార్థాలు అనేకం కనుక పదార్థ విజ్ఞానాలు అనేకమే. అవన్నీ కూడా క్షేత్రంకి సంబంధించినవే, అవన్నీ అపరావిద్యలు. కానీ పరమార్థ జ్ఞానం ఏది ఉందో అదే జ్ఞానం. కనుక ఎవడయ్యా నిజంగా తెలుసుకున్నవాడు చూసినవాడు అంటే యపశ్యతి సపశ్యతి. ఇది ఎక్కడున్నాడు వాడు? పరమేశ్వరం సర్వేషు భూతేషు. అయితే ఈ భూతాలకు లక్షణం ఉంది. ఏమిటి? వినాశనం. అందులో ఉన్నవాడికో లక్షణం ఉంది, వినాశం లేకపోవడం. వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. వినాశనమే లక్షణముగా కలిగిన భూతముల యందు వినాశనము లేనటువంటి వాడున్నాడు, సమముగా ఉన్నాడు, వాడిని చూడు. కానీ దృష్టి ఇప్పుడు ఎవడి మీద ఉండాలి మనకి? ఎవడు సమమో అవడు అవినాశో వాడి మీద ఉండాలి. వాడిని భావించు. ఎందుకంటే నీకు అనుభవం రానంత వరకు భావమే. భావం దేని ప్రకారం చేయాలి? శాస్త్రీయంగా చేయాలి అంతే. శాస్త్రీయంగా బ్రహ్మము గురించి ఏవైతే నువ్వు విన్నాళ్ళు విన్నావో ఆ బ్రహ్మముకు సంబంధించిన పదాలు, వాటి అర్థాలు, అర్థాల్లో చెప్పబడ్డ లక్షణాలు, వాటినే భావించి మనసును దాంతో తాదాత్మ్యం చేయించు. అలా ఎప్పుడైతే అవినాశి గురించి సమము గురించి భావిస్తావో నువ్వు అవినాశివైపోతావు, సముడివైపోతావు, ఈశ్వరుడివే అవుతావు, పరమేశ్వరం. కనుక ఇక్కడ సమం అవినశ్యంతం పరమేశ్వరం యపశ్యతి సపశ్యతి. సముడైన వాడు, నాశనము లేనివాడైన పరమేశ్వరుణ్ణి ఎవడు చూస్తున్నాడో వాడిదే చూపు, వాడే జ్ఞాని. కనుక ఎవడిదిరా జన్మ అంటే పరమేశ్వరుని మీద దృష్టి పెట్టిన వాడిదే జన్మ. అంతే కదా. అయితే ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? అడ్రస్ చెప్పాలి కదా. సర్వేషు భూతేషు వినశ్యత్సు ఇది చెప్పాడు. సర్వభూతముల యందు వినాశ లక్షణములు కలిగి సర్వభూతముల యందు. సర్వభూతముల యందు అంటే మళ్ళీ భూతాల మీద దృష్టి పెడతావేమో. అది వినశ్యత్సు, నశించే బాబు. నువ్వు దృష్టి పెట్టవలసింది దీన్ని. ఒక్క శ్లోకం అర్థం చేసుకుని బాగుపడిపోతాం. గీతలు అంటే ఇదేనండి. అందుకే భగవత్పాల్ వారు అన్నారు, భగవద్గీత కించిదధీత, కొంచెమైన అధ్యయనం చేయి అన్నాడు ఇక్కడ. ఈ శ్లోకం చెప్తూ సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహీనస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఎవడైతే సర్వత్రా అన్నిటి యందు కూడాను సమవస్థితం సమభావముతో ఉన్న ఈశ్వరం ఈశ్వరుని సమం పశ్యన్ సమముగా చూస్తున్నాడు అంటే అన్నిటి యందు సమముగా ఉన్న ఈశ్వరుని సమముగా ఎవడు చూస్తున్నాడు అంటే ఉన్నదాన్ని ఉన్నట్లే చూడాలి తప్ప నీకు నువ్వేవో భావాలు ఆరోపించుకుని కల్పితము కాకుండా ఈశ్వర తత్వాన్ని యథార్థముగా చూచుటే ఇక్కడ సమం పశ్యన్ అనే మాట కడే. అందరిలో సమముగా ఉన్నవాణ్ణి సమముగా నువ్వు చూసినట్లయితే బాగుపడతావు. లేకపోతే నిన్ను నువ్వే చంపుకుంటున్నావని తెలుసుకో. ఎవడైతే తనలో ఉన్న సమస్వరూపుడైన పరమేశ్వరుని తెలియకుండానే బ్రతికేస్తాడో వాడు తనను తాను చంపుకుంటున్నాడు. ఆత్మనా ఆత్మానం హినస్తి అన్నాడు ఇక్కడ. అయితే తెలుసుకుంటున్నవాడు ఏమవుతున్నది? ఆత్మనా ఆత్మానం నహినస్తి. కనుక ఎవడు సమముగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు వాడు తనని తాను చంపుకొనుట లేదు అన్నాడు ఇక్కడ. చంపుకుంటున్నాడంటే భయం వేస్తుంది, చంపుకొనుట లేదు అంటే హాయిగా ఉంది. అయితే ఎవడు చంపుకొనట్లేదు? వీడు చంపుకొనట్లేదు. పరమాత్మ యందు దృష్టి కలిగి పరమాత్మ తనకు అభిన్నుడు అని తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? ఆయన వలె సముడవుతున్నాడు, పరమేశ్వరుడు అవుతున్నాడు, అమరుడైపోతున్నాడు, అమృతుడవుతున్నాడు. కనుక వాడికి చావులేదు.
ఆ జ్ఞానం లేనివాడు ఏమవుతున్నాడు? చచ్చిన శరీరాలతోనే చచ్చేనే అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం పట్టుకుని ఆ భావరత మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు ఇక్కడ. కనుక మనల్ని మనం చంపుకుంటున్నామంటే ఇది అర్థం. దీనికి భగవత్పాదుల వారు మనకు అర్థం కావడం కోసం ఎంత వివరిస్తారంటే, ఆత్మానం హత్వా అన్యం ఆత్మానం ఉపాదత్తే నవం. అజ్ఞానం తనను తాను చంపుకుని మళ్ళీ కొత్త శరీరం పొందుతాడు, అదే ఆత్మనుకుంటాడు. మళ్ళీ దానితో పట్టుకుని వేలాడి అది పోయాక మరో శరీరం పుడతాడు. తనని తాను చెప్పుకోవడం కదా చెప్పు ఇది అన్నాడు ఇక్కడ. ఇలా ఎప్పుడూ చావు పుట్టుకల్లో తనని తాను తిప్పుకుంటున్నవాడు తనను తాను చంపుకున్నవాడు కాదా. అందుకే ఆత్మజ్ఞానం తెలియకుండా బ్రతికేవాడికి, చచ్చేవాడికి కాదు, తెలియకుండా బ్రతికేవాడికి వేదమాత పెట్టిన పేరు ఆత్మఘ్నుడు, తనను తాను చంపుకున్నవాడు. ఈ మాట అంత గట్టిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంత జన్మ దొరికే కూడా నీ స్వస్వరూపం గురించి తెలుసుకోకుండా చచ్చిపోకురా నాయనా, అప్పుడు చచ్చిపోతావు జాగ్రత్త చెప్పాడు ఇక్కడ. ఆ విషయం అంతా వివరిస్తున్నాడు ఇక్కడ. ఇది ఏకేచాత్మహనో జనాహ అని మరొక చోట శాస్త్రంలో మనకు కనబడుతుంది. జ్ఞానం ఎంత ప్రధానమో మానవుడికి దీన్ని బట్టి చెప్తున్నారండి. జ్ఞానం పొందకుండా మరణించరాదు. జ్ఞానం పొందుటికే నేను చెప్పిన ఏదో మార్గం అవలంబించు. ఈ మార్గాలు అవలంబించకుండా దేహం నేను అనుకుంటూ దాన్ని పోషించుకోవడం, దాన్ని కాపాడుకోవడం, దాన్ని స్థిరంగా ఉంటుంది ఉంచాలి అనుకోవడం, ఆ దేహంతో సంబంధం పెట్టుకుని దేహాల గురించే చింతన చేస్తూ ఉంటే మళ్ళీ దేహాల్లోనే పడతావు. దేహానికి పేరే దేహం, దగ్ధమగునది. శరీరానికి పేరే శీర్ణం, జీర్ణించున్నది. అది పట్టుకు వేలాడేవు కనుక అదే అవుతా తెలుసుకో. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు మార్గశిర బహుళ షష్ఠి. షష్ఠీదేవిని ఆరాధన చేయటం కూడా చాలా విశిష్టం. సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క భార్య షష్ఠీదేవి. సంతానం చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి, విద్యా వినయ సంపత్తితో తులతూగడానికి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క భార్య అయినటువంటి షష్ఠీదేవిని పూజించడం వల్ల కూడాను అందరికీ ఆనందం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి 11 సార్లు ఎవరైతే ధ్యానిస్తారో వారికి ఆ శ్రీ శరవణ భవుడు తన దివ్యవంతమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యోపాసన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. షష్ఠీదేవిని పూజించడం వల్ల చాలా చక్కటి సంతానం కలగటమే కాకుండా ఆయుష్ ఆరోగ్యంతో ఆ సంతానం విరాజిల్లుతుందని శాస్త్రం. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షష్ఠీదేవిని కూడా పూజ చేయడంతో పాటుగా విష్ణు పురాణం అనేటువంటిది పఠనం చేయాలండి. శ్రీ మహావిష్ణువు యొక్క పురాణ కథల్ని చక్కగా శ్రవణం చేయటం వలన విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకనే మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణుం వందే సర్వలోకైకనాథం. సర్వలోకాలకు ఆయన అధిపతి కాబట్టి సర్వలోకైకనాథ నమో నమః అంటూ ఆయన యొక్క పురాణ పఠనం మనం కూడా శ్రవణం చేసి చక్కగా ఆ స్వామి కరుణారస దృష్టికి పాత్రలమై తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ
సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రిక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:50, సూర్యాస్తమయం 5:50. తిథి షష్ఠి, సాయంకాలం 5:10 వరకు. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 11:41 వరకు. వర్జం రాత్రి 7:43 నుంచి 9:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు. మరల రాత్రి 11:02 నుంచి 11:54 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 6:37 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8:25 వరకు ఉంటుంది. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషం మంగళవారం. అలాగే ధనుర్మాసంలో 17వ శుభదివసం. మరో విశేషం త్రిపుష్కర యోగం. అలాగే ప్రదోషం కూడా ఉంది ఈ రోజున. ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో భగవంతునికి పూజ చేయాలి. ఆ శంకరుని యొక్క స్మరణైనా చేసుకోవాలి కనీసం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ. ఈ నామాన్ని కనుక జపించుకున్నట్లయితే మనకు రమణ మహర్షి చెబుతారు, ఈ అరుణాచల నామం వల్ల శివ పంచాక్షరి 5 కోట్ల సార్లు జపించిన ఫలితం వస్తుంది అని. ఒక్కసారి అరుణాచల శివ అంటే. అందుకని ఆ సమయాన్నంతని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక సూర్యాస్తమయం 5:50 ఉంటుందన్నమాట. త్రిపుష్కర యోగం సాయంకాలం 5:10 నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి పనులు పునరావృతమవుతుంటాయి కాబట్టి కోపము, అలాగే అప్పు ఇవ్వడం లాంటి పనులు చేయకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలను, అలాగే పుణ్యానికి సంబంధించిన చర్యలను మనం పెంపొందించుకోవచ్చు. మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణంచింది అనే నామాన్ని జపించుకోవడం, గణేశ రుణమోచక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి పూజ, హనుమాన్ చాలీసా పారాయణ మొదలైనవన్నీ కూడా మనకు విజయాలను అందిస్తాయి. ధనుర్మాసంలో 17వ శుభదివసం కాబట్టి ఆ ఆండాళు తల్లి గోదాదేవి చెప్తోంది, అందరికీ లేదనకుండా అన్నం, వస్త్రాలు దానం చేసేటువంటి నందగోపాల, మీరు లేవండి. మీరు ఇచ్చే దానాన్ని స్వీకరించడం కోసం మాకు మేమే ఎవరూ పిలవకుండా మీ ఇంటికి వచ్చేసాం. దానం తీసుకునేవారు ఉంటేనే కదా ఇచ్చే దాతకి పేరు వచ్చేది. అందువలన అన్నీ కూడా మీరే మాకు. అందువలన ఆ కృష్ణుడిని మాకు చూపించండి, ఈ విరహ వేదన అనేటువంటి దాహాన్ని తీర్చండి, ఆ నందగోపాలుణ్ణి మేల్కొల్పండి. నందుడి యొక్క అనుమతితో యశోదాదేవిని లేపుతున్నాం. భగవంతుణ్ణి కొడుకుగా కన్నా ఆ యశోదాదేవి మణిదీపం లాంటిది, స్త్రీలోకానికే తలమానికం. నువ్వు నిద్రలేచి రావమ్మా యశోద, నీ మనసు చాలా సున్నితం. ఎవరైనా బాధపడితే నీ ముఖం వాడిపోతుంది. స్త్రీల కష్టాలు స్త్రీలకే తెలుస్తాయి కదా. అందుకని ఆకాశమంత ఎత్తు ఎదిగి 3 అడుగులతో ముల్లోకాలని కూడా ఆక్రమించిన త్రివిక్రముని యొక్క కళ్యాణ గుణాలే మాకు జీవనాధారం. ఆయన దర్శనం కోసం మా మనసు పరితపిస్తోంది. మా బాధను అర్థం చేసుకుని ఆ కృష్ణుని యొక్క దర్శనం మాకు లభించేలా చేయండి. ఆదిశేషుని అవతారమైనటువంటి బలరాముడు ఆ స్వామిని క్షణం కూడా విడవకుండా సేవిస్తుంటాడు. ఆయన సేవించడం వల్ల కలిగేటువంటి మధురానుభూతి చాలా గొప్పది. అందుకని మేము దీనంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, ఆ కృష్ణుని సేవించే భాగ్యం కలిగించండి అంటాను. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు పరిస్థితులకు అనుకూలంగా మారవద్దు. అల్లదివో
స్వామివారి ఊరిరిగింపు అలా పెడుతుంటే అందరూ సంతోషంతో చూస్తూ గోవిందా గోవిందా అంటారు. అందరూ ఆయన గురించి విని పొంగిపోతుంటారు. అలా సంతోషపడిపోయేటటువంటి లక్షణము ఏ కార్యము చేయడము వలన ఉత్పన్నమవుతుందో అటువంటి ఉత్సవ నిర్వహణ చేత కలిగేటటువంటి ఫలితమును చెప్పడం సాధ్యం కాదు. ఇక ఇంత ఫలితాన్ని పొందుతాడని చెప్పడం మాత్రం కలియుగంలో వెంకటేశ్వరుడి విషయంలో ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప పుణ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చిన అవతారం. ఎందుకంటే కలిపురుషుడు అంత పాపం చేయిస్తాడు, వెంకటేశ్వరుడు అంత పుణ్యాన్ని కట్టబెట్టేస్తుంటాడు. స్మరణాత్ ఇష్టవర్షిణం, స్మరణం చేస్తే చాలు అనుగ్రహించేస్తాడు, వింటే చాలు అనుగ్రహించేస్తాడు. అసలు ఉత్సవం చేస్తే పొంగిపోతాడు. అంతే, నా కోసం ఇంత కష్టపడ్డారా, నా కోసం కోలాటం ఆడారా, నా కోసం చేతులు కందిపోయేటట్టు భజన చేశారా, నా కోసం నడిచారా, భుజం ఉరుసుకుపోయేటట్టు నా వాహనం పట్టుకున్నారా, నా కోసం కష్టపడి సంపాదించిన డబ్బు 10 రూపాయలు ఖర్చు పెట్టారా, తెల్లవారుజామున లేచారా, నా కోసం పరిగెత్తుకొచ్చారా అని ఆయన ఎంత పొంగిపోతూ ఉంటాడో, కలిపురుషుడు ఒక పక్కన ఇవన్నీ వద్దంటూ ఉంటే నా కోసం వచ్చారా అని ఆయన పొంగితే దాని వలన మీకు వచ్చే పుణ్యాన్ని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం అవుతుంది? అందుకే ఇది సాధ్యం కాదన్నారు. అందుకే వెంకటేశ్వర ఉత్సవ నిర్వహణ వలన కలిగేటటువంటి ప్రయోజనమునకు ఇంత పుణ్యము అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే నిలబడడం కానీ ఆ రావడం కానీ ఎవ్వరు కోరితే నిలబడినవాడు కాడు. వెంకటేశ్వరావతారం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది ఒక శిలామూర్తి కాదు. ఆయన అందరూ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో శ్రీ వెంకటేశ్వరావతారం కూడా చాలా కాలం మాట్లాడింది. వెంకటాచల మహాత్యంలోనే తరిగొండ వెంగమాంబ గారు అటువంటి సందర్భాలు అద్భుతమైనటువంటివి చూపించారు. ఒకానొకప్పుడు వెంకటేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు, ఇక పైన నేను మాట్లాడను, నేను ఏదైనా చెప్పవలసి వస్తే స్వప్నంలో చెప్తాను తప్ప భౌతికంగా నేను మాట్లాడను. ఏదో దేనికైనా మినహాయింపు ఉంటుంది, ఎప్పుడో ఏదో విశేషంలో తప్ప భౌతికంగా మాట్లాడను, లీలామూర్తిగా ఉంటాను. స్వప్నంలో తెలియచేస్తాను నాకు పరమ భాగవతోత్తములైనటువంటి వారికి అన్నాడు. ఎప్పుడు అంటే కూర్ముడు అని మహా ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ తల్లి పరమాద్భుతమైనటువంటి పద్యరచన చేస్తూ కళ్ళకి కట్టినట్టు ఎంత గొప్పగా వర్ణించారో ఆ ఉపాఖ్యానాన్ని అంతటినీ కూడా. శ్రీకరమతిన్ వశిష్ఠగోత్రుండు కూర్ముండను బ్రాహ్మణోత్తముడు అచటికి ఈతించి తొండమానుని చేరి తొలుత కార్యార్థి అయి ఆశీర్వదించి జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు కళ్ళకి కనపడేటట్టుగా పద్యరచన చేశారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలుత కార్యార్థి అయి ఆశీర్వచనమునర్చి రాజా విను, జాహ్నవీ యాత్రకై భార్యతో కూడి బయలుదేర భార్యకు గర్భంబు ప్రాప్తమయ్యే, పంచాబ్దములవాడు బాలుండు తల్లిని విడిచి నాతోడ రాలేడు కాన, ఇప్పుడు ధర్మ సంకటం బయ్యే, సుతుని సతిని ఇత్తరిని విడిచి యాత్రకున్ పోయేదా, సుస్థిరముగా వారిరువురికి అన్నమిచ్చి ఈ స్థలమునందు పాలించుచుండుమో భువరేణ్య. కూర్ముడు అనబడేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన కాశీయాత్ర చేయడం కోసం బయలుదేరాడు. భార్య 5 ఏళ్ల కొడుకు, ఆయన ముగ్గురు కలిసి నడిచి వెడుతున్నారు. ఆ రోజుల్లో కాశీ నడిచి వెడుతుండేవారుగా, ఎక్కువ నడిచి వెడుతున్నారు. అలా వెడుతూ మహాతల్లి ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలో అలా అనుగమించింది. 5 ఏళ్ల పిల్లాడు వాడెంత గొప్ప మర్యాద కలిగిన వాడు. ముగ్గురు వెడుతున్నారు. వెడుతూ ఉండగా మార్గమధ్యంలో తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయం అది. ఆ తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆమె గర్భిణి అని తెలిసింది. ఆయన తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి, నేను భార్యతో కూడా జాహ్నవీ యాత్రకు బయలుదేరంగా, జాహ్నవీ యాత్ర అన్నాడు. తీర్థయాత్ర కదా, గంగా స్నానం. అందుకని నేను గంగా స్నానానికి కాశీ వెళ్తున్నాను. వెడుతూ ఉంటే నా భార్య గర్భిణి అని తెలిసింది. గర్భిణి అయిన భార్యనంత దూరం నడిపించకూడదు. విశేషించి కొడుక్కి చూస్తే 5 ఏళ్లవు. పంచాబ్దములవాడు బాలుండు తల్లిని విడిచి నాతోడ రాలేడు కాన, 5 ఏళ్ల పిల్లాడిని అమ్మని విడిచిపెట్టి నాతో రారా కాశీకి వెడదామంటే వస్తాడా? రాడు.
కాబట్టి ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళలేను, భార్యని తీసుకెళ్ళలేను, ధర్మ సంకటం బయ్యే, యాత్ర మధ్యలో ఆపేయాల్సి వచ్చిందే. రాజా, నీవు ధర్మాత్ముడవు, నువ్వు నన్ను ఆదుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు వేల బాణాలను ప్రయోగిస్తూ ఉంటే ఆకాశంలో అవి వెలుగులను వెదజల్లుతూ కనిపించాయి. కౌరవ సేన అంతా అర్జునుడితో బాణాలతో పీడించబడింది. మహారథుల ధ్వజాలు చిన్నాభిన్నమయ్యాయి. కౌరవ పక్షంలో రాజులందరూ కలిసి కూడా అర్జునుడిని నివారించలేకపోయారు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలకు రాజుల సేనలు 4 భాగాలుగా విడిపోయాయి. యుద్ధభూమిలో 4 వైపులా పరిగెత్తుతూ కనిపించాయి. ఇలా అర్జునుడు కౌరవ సైన్యాన్ని పారద్రోలి దుశ్శాసనుడి మీద అనేక బాణాలను ప్రయోగించాడు. అవి నీ కుమారుణ్ణి శరీరాన్ని చీల్చి భూమిలోకి దూసుకొని పోయాయి. తర్వాత అర్జునుడు దుశ్శాసనుడి గుర్రాలను సారథిని చంపేశాడు. ఇదే విధంగా అర్జునుడి చేతిలో కృపుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విభీంసతి ఓడిపోయి రథాలు లేనివారు అయ్యారు. యుద్ధభూమి నుండి వేగంగా పారిపోయారు. ఇలా 10వ రోజు మధ్యాహ్న సమయానికి ముందుగానే అర్జునుడు మహారథులందరినీ ఓడించాడు. అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి కౌరవ పక్షంలో రాజులందరినీ బాధించాడు. మహారథులను యుద్ధ విముఖులను చేశాడు. ఆ యుద్ధభూమిలో కుక్కలు, కాకలు, గ్రద్దలు, నక్కలు, తోడేళ్లు మొదలైన వికృతమైన పశుపక్షులకు ఆహారం దొరికింది. దాంతో అవి సంతోషంగా పెద్దగా అరిచాయి. రాక్షసులను చూసి ఇతర భూతాలు పెద్దగా ధ్వని చేశాయి. ఆ సమయంలో అన్ని దిక్కుల నుంచి నానా విధాలుగా గాలులు వీచాయి. ఆ గాలుతో జెండాలు ఎగిరిపోతూ కనిపించాయి. యుద్ధభూమిలో వేల కొద్ది తెల్లగొడుగులు, గజాలతో కూడిన మహారథులు 100ల కొద్దీ చిందరవందరంగా పడి కనిపించాయి. అప్పుడు విలువిద్యలో వీరులైన వారందరూ చూస్తున్నారు. భీష్ముడు దివ్యాస్త్రాన్ని సంధించి అర్జునుడి వైపుకు వేగంగా వెళ్ళాడు. ఇంతలో ఆ భీష్ముడి మీదకు శిఖండి ఎదురు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు అగ్నితో సమానమైన ఒక అస్త్రాన్ని తీసుకున్నాడు. ఓ రాజా! అప్పుడు అర్జునుడు అమిత వేగంతో విజృంభించి భీష్ముడిని మూర్ఛపోయేలాగా చేశాడు. నీ సైన్యాన్ని సంహరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఇరుపక్షాల మహాసైన్యాలు వ్యూహాలుగా నిలబడ్డాయి. వీరులెవరూ అడుగు వెనక్కు వేయలేదు. అందరూ బ్రహ్మలోకానికి చేరటమే లక్ష్యం చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన యుద్ధంలో సేనా వ్యూహాలు భగ్నం అయిపోయాయి. ఒక సేనతో ఇంకొక సేన యోగ్యత ప్రకారం యుద్ధం చేయటం లేదు. రతికులు రతికులతో యుద్ధం చేయటం లేదు. పదాతులు పదాతులతో యుద్ధం చేయటం లేదు. వీరందరూ నియమాలు ఉల్లంఘించారు. అలాగే అశ్వాలు అశ్వాలతో యుద్ధం చేయలేదు. ఏనుగులు వేనుగులతో యుద్ధం చేయలేదు. అవి పిచ్చెక్కినట్లుగా యుద్ధం చేశాయి. అందరూ పిచ్చెక్కిన వారిలాగానే యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. సైనికులు, ఏనుగులు అన్నీ చెల్లా చెదరైపోయాయి. ఆ ఘోర యుద్ధంలో ఎవరికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. శల్యుడు, కృపుడు మొదలైన వీరులు చక్కని రథాలను ఎక్కి పాండవ సేన మీదకు వేగంగా వెళ్ళారు. వారిని వధించడం మొదలుపెట్టారు. వారి ధాటికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది. అలాగే అర్జునుడు విజృంభించి తన బాణాలను ప్రయోగించి నీ సేనలో ఏనుగులను నేలకూలుస్తున్నాడు. మహారాజా, అలా ఆ మహాయుద్ధంలో ఒకవైపు భీష్ముడు పరాక్రమిస్తుండగా మరొక వైపు అర్జునుడు పరాక్రమిస్తున్నాడు. భీష్ముడు అలా విజృంభిస్తుంటే చూసి నీ పుత్రులు ప్రాణాలు లెక్క చేయలేదు. వాళ్ళంతా పాండవ సేనల మీదకు నీ వారు దాడి చేశారు. ఆ సమయంలో పాండవులు నువ్వు నీ పుత్రుడు పూర్వం
తమకు పెట్టిన నానా బాధలను గుర్తు చేసుకున్నారు. నీ సేనలను సంతోషంగా నీ పుత్రులను ఎదుర్కొని యుద్ధం చేశారు. అప్పుడు పాండవ సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు తన సేన ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ సైనికులారా, సోమకులు సునుజయుడితో కలిసి మీరు భీష్ముడి మీదకు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని సోమకులు సునుంజయులు భీష్ముడి బాణవర్షంతో గాయపడుతూనే భీష్ముడిని ఎదిరించారు. అప్పుడు భీష్ముడు వారి బాణాలకు గాయపడి కోపించాడు. సునుంజయులతో యుద్ధానికి దిగాడు. పూర్వం పరశురాముడు భీష్ముడికి అస్త్రవిద్యను నేర్పాడు. ఆ అస్త్రవిద్యతో భీష్ముడు శత్రుబలాన్ని నాశనం చేశాడు. ఆ భయంకర సంగ్రామంలో భీష్ముడు 10,000 మంది ముఖ్య వీరులను సంహరించాడు. ఆ 10వ రోజున భీష్ముడు ఒక్కడే మత్స్య పాంచాల దేశాల సేనల్లోని లెక్కలేనన్ని ఏనుగులను గుర్రాలను చంపాడు. 7 మహారథులను సంహరించాడు. 5,000 మంది రథికులను వధించాడు. అస్త్రాలతో 14,000 మంది పదాతులను నేలగూర్చాడు. 1,000 ఏనుగులను 10,000 గుర్రాలను సంహరించాడు. సమస్త శత్రురాజు సేనలను మట్టుబెట్టాడు. విరాటుడి ప్రియ సోదరుడైన శతానికుడిని కూడా వధించాడు. తర్వాత భీష్ముడు 1000 కొద్ది రాజులను తన బాణాలతో వధించాడు. అలా ఆ ఘోర సంగ్రామంలో భీష్ముడు సమస్త యోధులను భయపెట్టాడు. వారంతా ఎంతో భయపడి అర్జునుడిని పిలిచారు. ఇంతలో అర్జునుడితో పాటు వెళ్ళిన పాండవపక్ష రాజులు భీష్ముడిని ఎదుర్కొన్నారు. వెంటనే భీష్ముడి చేతిలో వధించబడి యమలోకానికి వెళ్ళారు. ఇలా భీష్ముడు 10 దిక్కులలో నూతన బాణాలను వలలాగా విసిరాడు. పాండవ సేనను పరాజయం పాలు చేసి సకల సేనల ముందు నిలబడ్డాడు. ఇలా ఆ 10వ రోజున భీష్ముడు అద్భుతమైన కార్యాన్ని చేసి 2 సేనల మధ్యలోనూ నిలబడ్డాడు. భీష్ముడు అందరినీ యుద్ధభూమిలో బాధించాడు. పాండవ పక్షంలోని రాజులెవ్వరూ కూడా ఆ భీష్ముడిని చూడలేకపోయారు. పూర్వం దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు రాక్షసులను బాధించినట్లుగా భీష్ముడు పాండవ పక్షం వారిని బాధించాడు. వీలా విజృంభిస్తున్న భీష్ముడిని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, ఈ భీష్ముడు ఇప్పుడు 2 సేనల మధ్యలో ఉన్నాడు కనుక నువ్వు ఈయనను ఇప్పుడు బలంగా కొట్టు, నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఏ శశాంత నవో భీష్మః సేనయోరంతరే స్థితః సన్నిహత్య బలాదేనం విజయస్తే భవిష్యతి. కొట్టు, మన సేనను సంహరిస్తున్న చోటే నీ బలంతో ఈ భీష్ముడిని అడ్డగించు. అందువల్ల ఈయన ముందుకు వెళ్ళలేడు, వెనక్కు కూడా వెళ్ళలేడు. ఈ భీష్ముడి బాణాలను నువ్వు ఒక్కడివే తట్టుకుంటావు, ఇంకెవరూ తట్టుకోలేరు అని ప్రోత్సహించాడు. అప్పుడు వానర ధ్వజుడైన అర్జునుడు భీష్ముడి మీదకు వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా బాణవర్షాన్ని కురిపించాడు. బాణాలతో ధ్వజం, రథం, గుర్రాలతోనూ భీష్ముడిని పూర్తిగా బాణవర్షంతో కప్పేశాడు. అప్పుడు భీష్ముడు తన బాణాలతో అర్జునుడి బాణాలను ముక్కలు చేశాడు. వేగంగా పాండవ పక్షంలోని మహారథులపై వజ్రంతో సమానమైన బాణాలను శీఘ్రంగా ప్రయోగించాడు. వారిని ఎంతో బాధించాడు. తర్వాత దృష్టకేతువు, భీముడు, దృష్టద్యుమ్నుడు, నకుల సహదేవులు మొదలైన పాండవ ప్రముఖులు, పాండవ వీరులు భీష్ముడి బాణాల దెబ్బలు తిని చాలా బాధపడ్డారు. శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు వీరందరినీ అర్జునుడొక్కడే ఉద్ధరించాడు. ఆ సమయంలో అర్జునుడి చేత శిఖండి రక్షించబడుతూ గొప్ప ఆయుధం తీసుకొని భీష్ముడి మీదికి వెళ్ళాడు. అర్జునుడు భీష్ముడి అనుచరులను వేగంగా సంహరించాడు. భీష్ముడి మీద దాడి చేశాడు. అర్జునుడు రక్షిస్తూ ఉండగా సాత్వికి, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, నకుల సహదేవులు కూడా అందరినీ ఎదిరిస్తూ భీష్ముడిపైకి దాడి చేశారు. మరోవైపు నుంచి అభిమన్యుడు, ఉపపాండవులు కలిసి మహా ఆయుధాలను పైకెత్తి పట్టుకొని భీష్ముడి మీదికి వెళ్ళారు. ఆ యుద్ధంలో పారిపోని వారు, శత్రువులు బాణాలను ధ్వంసం చేసి వీరులు కూడా నానా విధాలుగా భీష్ముడి మీదకు బాణాలను ప్రయోగించేశారు. భీష్ముడు ఆ రాజులను వేసిన బాణాలన్నిటినీ ఖండించాడు. పాండవుల సైన్యంలోకి ప్రవేశించాడు. ఆట ఆడుకుంటున్నంత తేలిగ్గా వారి బాణాలను ఖండించాడు. కానీ శిఖండిని చూసి అతడు పూర్వం శ్రీ అని గుర్తు చేసుకున్నాడు. నవ్వుతూ శిఖండి మీద బాణాలు వేయకుండా ద్రుపద సైన్యంలోని
7 మహారథులపై బాణాలు వేసి వధించాడు. ఇలా ఒక్క భీష్ముడి మీదకే దాడి చేస్తున్న మత్స్య, పాంచాల, చేదీ దేశాల సైన్యాలు చేసే కోలాహలం ఒక్క క్షణంలో అధికమైపోయింది. వారు పదాతాలు, అశ్వాలు, రథసేనలతో కలిసి శత్రువులను బాధిస్తూ ఒక్క భీష్ముడినే లక్ష్యంగా చేసుకున్నారు. బాణాలతో భీష్ముడిని కప్పేశారు. ఆ తర్వాత దేవాసుర యుద్ధంలో సమానమైన యుద్ధం ఆ భీష్మ పాండవుల మధ్య జరిగింది. అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని ఎదిరించాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 119వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, పాండవులు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని చుట్టుముట్టి యుద్ధం చేశారు. భీష్ముడిని తీవ్రంగా గాయపరిచారు. శతఘ్నులు, పరిఘులు, బరిషలు, ముద్గరాలు, ప్రాసాయుధాలు, బాణాలు, శక్తులు, తోమరాలు, కంపనాలు అనే అస్త్రాలతో భీష్ముడిపై దాడి చేశారు. మత్స్యదంతాలు, భుషుండులు అనేటువంటి ఆయుధాలతో సురంజయ్యులు, ఇతర రాజులు అందరూ కూడా అన్ని వైపుల నుంచి భీష్ముడిపైకి దాడి చేశారు. అప్పుడు భీష్ముడి శరీరానికి ఉన్న కవచం పగిలిపోయింది. అయినా యుద్ధాన్ని ఎవరూ ఆపలేదు. భీష్ముడిని బాధిస్తూనే ఉన్నారు. అప్పుడు భీష్ముడి శరీరమంతా గాయాలయ్యాయి. అయినా భీష్ముడు బాధపడలేదు. భీష్ముడు విజృంభించాడు. ఒక్క క్షణంలోనే రథాలను ధ్వంసం చేసి మళ్లీ రాజుల మధ్యలో సంచరిస్తూ కనిపించాడు. తర్వాత త్రిపదుని, దృష్టకేతువును లెక్క చేయకుండా పాండవ సైన్యం మధ్యలోకి వచ్చాడు. సాత్యకిని, భీముణ్ణి, అర్జునుణ్ణి, విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, దృష్టదుమ్నుణ్ణి ఉత్తమమైన బాణాలతో తీవ్రంగా బాధించాడు. మహారథులైన ఆ వీరులు వెంటనే 10 బాణాలను ప్రయోగించి భీష్ముని బాణాలను ముక్కలు ముక్కలు చేశారు. ఒక ప్రక్క శిఖండి ప్రయోగించిన పదునైన బాణాలు భీష్ముడికి ఏమాత్రమూ బాధ కలిగించలేదు. అది చూసి అర్జునుడు కోపించాడు. శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపైకి వెళ్ళి ఆయన ధనస్సును ముక్కలు చేశాడు. దానిని ద్రోణుడు, కృతవర్మ, సైంధవుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, భగదత్తుడు అనే 7 కలిసి చూసి సహించలేకపోయారు. నానావిధ శస్త్రాలను ఉపయోగిస్తూ అర్జునుడి మీదకు దాడి చేశారు. అప్పుడు పాండవ మహారథులు అర్జునుడిని రక్షించాలని అక్కడికి వచ్చారు. సాత్యకి, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, విరాట ద్రుపదులు, ఘటోద్గజుడు, అభిమన్యుడు మొదలైన వీరులు ఆ 7 కోపించి వేగంగా అర్జునుడి వద్దకు పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు కౌరవ పాండవ పక్షాలు మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు అందరి నుంచి శిఖండిని రక్షిస్తూ భీష్ముడితో యుద్ధం చేశాడు. శిఖండి కూడా భీష్ముడితో యుద్ధం చేశాడు. అర్జునుడు వేగంగా 10 బాణాలను భీష్ముడిపైకి ప్రయోగించాడు. వెంటనే భీష్ముడు చాలా వేగంగా పదునైన బాణాలు అర్జునుడిపైకి ప్రయోగించి బాధించాడు. కానీ శిఖండిపైకి బాణాలు వేయలేదు. శిఖండిని పట్టించుకోలేదు. భీష్ముడు ఎంతో కోపించాడు. ఇలా ఆలోచించాడు, శక్తోకం ధనుషైకేన, శక్తోకం ధనుషైకేన నిహంతుం సర్వపాండవాన్, నిహంతుం సర్వపాండవాన్ యద్యేషాం నా భవేద్ గుప్త, యద్యేషాం నా భవేద్ గుప్త విశ్వక్సేనో మహాబలగ, విశ్వక్సేనో మహాబలగ. మహాబలవంతుడైన శ్రీకృష్ణుడే వీరికి రక్షకుడిగా నిలవకపోయినట్లయితే నేను ఈ పాండవులందరినీ వారి సైన్యంతో సహా ఒక్క ధనస్సుతోనే సంహరిస్తాను. అజయ్యశ్చైవ లోకానాం సర్వేషామితి మే మతిః, సర్వేషామితి మే మతిః కారణద్వయమాస్తాయ, కారణద్వయమాస్తాయ నాకం యోచ్యామి పాండవాన్, నాకం యోచ్యామి పాండవాన్ అవధ్యత్వాచ్చ పాండూనాం శ్రీభావాచ్చ శిఖండినగా. శ్రీకృష్ణుణ్ణి అన్ని లోకాలు కలిసినా కూడా జయించలేవు అని నా అభిప్రాయం. పాండవులు అవధ్యులు, శిఖండి పూర్వం స్త్రీ అయిన పురుషుడనే ఈ 2 కారణాల వల్ల నేను పాండవులతో యుద్ధం చెయ్యను. నా తండ్రికి సత్యవతీదేవి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల నా తండ్రి ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో నాకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు నాకు మృత్యు సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాను అని భీష్ముడు
నిర్ణయించుకున్నాడు. దాని ఋషులు వసువులు తెలుసుకున్నారు. వెంటనే ఆకాశం నుండి వారు భీష్ముడితో ఇలా అన్నారు, నాయనా, నీ నిశ్చయం మంచిది, అలాగే చెయ్యి. ఇక యుద్ధం చేయాలనే ఆలోచనను మానుకో, యుద్ధాన్ని విరమించు అన్నారు. వెంటనే సువాసనతో కూడిన చల్లటి చినుకులు యుద్ధభూమిలో పడ్డాయి. మంగళకరమైన గాలి వీచింది. పెద్ద ధ్వనులతో దేవదుందుబులు మ్రోగాయి. భీష్ముడి మీద పూలవాన కురిసింది. యుద్ధభూమిలో వారు మాట్లాడుకున్న మాటలు భీష్ముడికి వ్యాస మహర్షి అనుగ్రహం పొందిన నాకు తప్ప ఇంకెవరికీ వినిపించలేదు. సర్వలోకాలకు భీష్ముడు ఇష్టుడు. భీష్ముడు ఆయన రథం మీద చలించాడు. దాన్ని చూసి దేవతలు కూడా ఎంతో కలత చెందాయి. ఇంతలో పదునైన బాణాలు భీష్ముడిని చీల్చివేయసాగాయి. అయినా భీష్ముడు కంగారు పడలేదు. అర్జునుడిని గెలిచే ప్రయత్నం చేయలేదు. అంతలో శిఖండి ఎంతో కోపించి పదునైన బాణాలు ప్రయోగించి భీష్ముడి వక్షస్థలం పైన కొట్టాడు. ఆ బాణాలకు పితామహుడు చలించలేదు. నిశ్చలమైన పర్వతంలాగా నిలబడి ఉన్నాడు. అప్పుడు అర్జునుడు నవ్వి ధనుష్టాంకార ధ్వనిని చేశాడు. 25 బాణాలను ప్రయోగించి భీష్ముడిని కొట్టాడు. తర్వాత వేగంగా 100ల కొద్ది బాణాలను ప్రయోగించాడు. మరోవైపు నుంచి ఇతరులు కూడా 1000 కొద్ది బాణాలతో కొడుతూ ఉంటే భీష్ముడు తన బాణాలతో ఆ బాణాలను ధ్వంసం చేశాడు. వారిని అందరినీ నివారించాడు. కానీ ఎదురుగా ఉన్న శిఖండి ప్రయోగించిన బాణాలు మాత్రం ఆయన బాధించలేదు. అర్జునుడు కోపించి శిఖండిని అడ్డం ఉంచుకొని భీష్ముడి ధనస్సును ముక్కలు చేశాడు. 9 బాణాలు ప్రయోగించి భీష్ముడి గాయపరిచాడు. వేగంగా ఒక బాణంతో ఆయన ధ్వజాన్ని ఖండించాడు. 10 బాణాలతో ఆయన సారథిని వణికించాడు. అప్పుడు భీష్ముడు ఇంకొక ధనస్సును తీసుకోగా అర్జునుడు పదునైన 3 బాణాలను ప్రయోగించి ఆ విల్లును ముక్కలు చేశాడు. ఆ మహాయుద్ధంలో భీష్ముడు తీసుకున్న అనేక ధనస్సులను అర్జునుడు 1/2 నిమిషంలో ముక్కలు చేశాడు. ఇక భీష్ముడు అర్జునుడిపై బాణాలు వేయటం మానుకున్నాడు. అయినా అర్జునుడు ఆగకుండా ఆయనపై 20 బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు దాంతో బాగా గాయపడ్డాడు. దగ్గరగా ఉన్న దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఈ అర్జునుడు మహారథుడు, నన్ను అనేక వేల బాణాలతో బాధిస్తున్నాడు. ఇతన్ని ఇంద్రుడు కూడా జయించలేడు. వీరులైన దేవదానవ రాక్షసులు అందరూ కలిసి వచ్చినా అర్జునుడిని కానీ నన్ను కానీ జయించలేరు. ఇది నిజం. ఇక అలాంటప్పుడు మహారథులైన మనుష్యులు గెలుస్తారు అని వేరే చెప్పాలా అని ఇలా భీష్మ దుశ్శాసనులు మాట్లాడుతూ ఉండగా అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపైకి బాణాలను ప్రయోగిస్తూనే ఉన్నాడు. భీష్ముడిని గాయపరుస్తూనే ఉన్నాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ మళ్ళీ దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఈ గాంధీవి పదునైన బాణాలతో నన్ను చాలా తీవ్రంగా గాయపరిచాడు. ఇవి వజ్రాయుధంలాగా పదునుగా ఉన్నాయి, విద్యుత్తుతో సమానంగా ఉన్నాయి, సహించటానికి వీలు లేకుండా ఉన్నాయి, నిరంతరంగా నాపై పడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బాణాలు మాత్రం శిఖండివి కావు, అర్జునుడివే. కనుకనే అర్జునుడి బాణాలను నా మర్మస్థానాలను ఛేదిస్తున్నాయి, కవచాన్ని చీలుస్తూ ఉన్నాయి, వజ్రాయుధంలాగా సహించరానిదిగా ఉన్నాయి, ముసలాయుధంలాగా నన్ను బాగా గాయపరుస్తూ ఉన్నాయి, యమదూతల్లాగా నా ప్రాణాలను తోడేస్తున్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు. అర్జునుడి యొక్క ఈ బాణాలు విషం కక్కుతూ కోపంతో నాలుకలు చాచే సర్పంలాగా ఉన్నాయి. గద, పరిఘం అనే ఆయుధాల్లాగా సహించరానివై ఉన్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు. ఇవి నా సర్వాంగాలను చీల్చి బయటకు వస్తున్నాయి. కనుక ఈ బాణాలు అర్జునుడివే కానీ శిఖండి బాణాలు మాత్రం కావు. సర్వే హ్యపినమే దుఃఖం, సర్వే హ్యపినమే దుఃఖం కుర్యురన్యే నరాధిపాక వీరం గాంధీవ ధన్వానం ఋతే జిష్ణుం కపిధ్వజం, ఋతే జిష్ణుం కపిధ్వజం. వీరుడు, కపిధ్వజుడు, గాంధీవధారి అయిన అర్జునుడు తప్పితే ఇతర రాజులు ఎవరూ కూడా తమ ఆయుధాలతో నన్ను ఇంతగా బాధించలేరు అని భీష్ముడు ఒక శక్తి ఆయుధాన్ని అర్జునుడిపైకి విసిరేశాడు. అర్జునుడు వెంటనే 3 బాణాలను ప్రయోగించి దాన్ని 3 ముక్కలు చేసేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.